టీడీపీకా, జనసేనకా, బీజేపీకా, కాంగ్రెస్కా రకరకాలుగా వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకునే మొత్తానికి తన ఓటును అమ్మేసుకుంటాడు. ఎవరికి మంచిదో, ఎవరికి మేలో, ఎవరికి వేస్తే మంచిదో అని మన చిత్తానుసారంగా ఒక మంచి నాయకుడిని దేవుని చిత్తం ఏంటి? ఎలక్షన్స్ జరిగినా ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేసే అవకాశం దేవుడు మన చేతుల్లో ఇచ్చాడు. కానీ నువ్వు డబ్బుడు అమ్ముకుపోతున్నావే 4000కి 3000కి. ఆ రోజు ఏసావు చిక్కుడుగాయల కూరగా అమ్మేసుకున్నాడు. ఈరోజు నేను కూడా 3000 రూపాయలకు 5000 రూపాయలకు నేను ఓటు హక్కును అమ్ముకుంటున్నానంటే ఆ రోజు జ్యేష్ఠత్వపు హక్కు అంటాను, ఈరోజు ఓటు హక్కు అంటాను. నేను ఓటును అమ్ముకున్నవాడు కదా భ్రష్టుడు, వ్యభిచారే. ఎవరు మన దగ్గరకు వచ్చినా మనకి ఎవరైతే న్యాయం చేస్తున్నారు, ఎవరైతే పరిపాలన బాగుంది అలాంటి వాళ్ళకి దేవుడు వేస్తే దేవుడు ఉద్దేశం నెరవేరుతుంది మన పట్ల కూడా. మనం కూడా డబ్బుడికి అమ్ముడుపోయి ఓటు వేస్తే ఓటు హక్కును చూసిన దేవుడు నిన్నేమంటాడంటే ఆ రోజు జ్యేష్ఠత్వ హక్కును అమ్ము వేసుకున్న ఏసావు నువ్వు ఒకటేరా అంటాడు.